డాన్ హైకోర్టు లాయర్ సంచలన వ్యాఖ్యలు. గంజాయి అక్రమ రవాణా, రౌడీయిజం, హత్యాయత్నాలు, సెటిల్మెంట్లు వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న లేడీ రౌడీ షీటర్ పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు లాయర్ పేటేటి రాజారావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులోని సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న లేడీ రౌడీ షీటర్ నిడిగుంట అరుణ అనే మహిళ కొంతమంది రౌడీ మూకలను వెంటబెట్టుకుని అర్ధరాత్రులు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలలో సంచరిస్తూ గంజాయి స్మగ్లింగ్, హత్యాయత్నాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. ఈమెపై కోవూరు పోలీస్ స్టేషన్ తో పాటు పలు పోలీస్ స్టేషన్ లో పలు కేసులు ఉన్నాయన్నారు. ఏం చేస్తున్నా నేర చరిత్రపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఈమె ఫోన్ నెంబర్ యొక్క డేటా ఎంక్వైరీ చేస్తే పోలీసులకు సాక్ష్యాలతో పాటు విస్తుపోయే ఆధారాలు దొరుకుతాయన్నారు. సమాజానికి ఎంతో హానికరంగా సంఘ విద్రోహ శక్తిలా తయారైన ఈ నిడిగుంట అరుణపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టి సమాజాన్ని, ప్రజలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈమెకి నేర చరిత్ర కలిగి ఉంది. అదేవిధంగా వీళ్ళ భర్త గారు కూడా గంజాయి మరియు ఎర్రజంగం స్మగ్లరు. అలాంటి స్మగ్లరు భార్య అయినటువంటి నిడిగుంట అరుణ ఈరోజు రౌడీ షీటర్లని, రౌడీ మోకల్ని, గోండాల్ని అడ్డం పెట్టుకొని నెల్లూరులో ఈ మధ్య జరుగుతున్న నేరాలు, ఘోరాలు అలాంటి వాటికి కూడా ఈ నష్టం ఉందనేది తెలిసిన విషయమే. గతంలో కూడా ఇలాంటి నేర చరిత్ర కలిగి అందరూ తెలిసిన విషయమే. పత్రిక ప్రయత్న విలేకరులో కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈమె చేస్తున్న ఒక సెటిల్మెంట్లు కానీ, ఈ విధంగా చేస్తున్న గంజాయి వ్యాపారంలో కానీ, అదేవిధంగా ఒక సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో గుర్తు తెలియని వ్యక్తులు 24 గంటలు రాత్రి పగల్లో ఒక నెంబర్ ప్లేట్లు లేని కార్లు, నెంబర్ ప్లేట్లు లేని ఒక బైకులు, గుర్తు తెలియని వ్యక్తులు ఈ అపార్ట్మెంట్లోకి ఆమె దగ్గరకు రావడం, గంజాయి వ్యాపారం చేయడం, అక్కడి నుంచి ఏదైనా సరుకంతా తీసుకుపోవడం, ఆ విధంగా అమ్ముకుంటూ ఉన్నారు. దానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ విధంగా దానివల్ల చాలామంది ప్రజలు కూడా చుట్టుపక్కల కోవూరు మండలంలోని లేకుంటపాడు, ఎనమడుగు, చెర్లోపాలెం ఇతర ఒక ప్రాంతాలకి కూలి పని చేసే ఒక కూలీలకు ఇలాంటి గంజాయి అమ్మి వారి ప్రాణాలు పోయేదానికి కూడా ఇవి తోడ్పడుతుంది. అదేవిధంగా నెల్లూరులోని బోడికొడతోట ఏరియాలో అక్కడ కూడా వాళ్ళ తండ్రి నరసింహులు ఈ విధంగా పోయి అక్కడ వ్యాపారం చేస్తున్నాడు. అదేవిధంగా నిడిగుంట అరుణ అని ఒక నేరస్తురాలు. ఆ విషయం ఆల్రెడీ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో విషయం తెలిసిందే. ఈరోజు గౌరవనీయులైన మన ఎస్పీఎస్ఎల్ నెల్లూరు జిల్లా ఒక ఎస్పీ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారు, అదేవిధంగా మన డీజీపీ గారు, మన హోంమంత్రి వర్యులు, మన ఏపీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు ఆమె ఫోన్ రికార్డులు పరిశీలిస్తే చాలామంది కూడా న్యాయం జరుగుతుంది. అందువల్ల సొసైటీని ఇవి బస్టు పెట్టిస్తుంది. ఇమ్మీడియట్లీ ఇవిని జైల్లో పెట్టి చట్టపరంగా విచారణ జరిపి